నెల్లూరు జిల్లా కొత్తూరు అంబాపురంలో కాస్ నవాజ్ పేటలో ఉన్నటువంటి 11 ఎకరాల ప్రభుత్వ భూములు ముస్లిం సోదరులకు చెందినవని వాటిని కబ్జా చేసేందుకు కొంతమంది కబ్జా రాయుళ్లు ప్రయత్నిస్తున్నారని ముస్లిం రిఫరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మహమ్మద్ జియాఫుల్ ఆరోపించారు. ఆ భూములకి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అవి ముస్లింలకు సంబంధించినవేనని కొన్నేళ్ల క్రితమే నిర్ధారించారని అన్నారు. గత కొన్ని రోజులుగా ఏదైతే కొత్తూరు అంబాపురంలో నవాజ్ ఖాన్ పేటకి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయినాయో వాటి గురించి ఉద్యమం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. దీని చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర. నిన్న మన దళిత సోదరులు మమ్మల్ని ముస్లిం మైనార్టీల్ని సోదరులు అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మేము దళితులకి వ్యతిరేకులం కాము. మొన్న కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వారు చెప్పినారు ఆర్డీఓ గారు ఆ భూములు దళితులకి ఇచ్చేశారు, పోలీసు ప్రొటెక్షన్లో వాళ్ళు గుడిసెలు వేస్తున్నారని. అయ్యా, మేమందరం ఆర్డీఓ దగ్గర పోయి సార్తో కలిసి మాట్లాడాము. అప్పుడు సిఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అందరూ ఆడ కూర్చొని ఉన్నారు. అప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఈ భూములు ప్రభుత్వ భూములు అని చెప్పడం జరిగింది. రికార్డ్స్ కూడా చూపించారు. అయితే మేము ఆర్డీఓ గారు చెప్పిన వాళ్ళు వారికి చెందాయని చెప్తున్నారు కదా సార్ అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అవి తొలగించమని పోలీసులకు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని ఆ నోటీస్ కూడా మనకు చూపించారు.